ఓకే, మరి దొండకాయతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో సంధ్య గారు మీరేం చేస్తారు? గుత్తి దొండకాయ అండి. గుత్తి దొండకాయ. ఓకే ఓకే, మరి గుత్తి దొండకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుత్తి దొండకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండు కొబ్బరి కొద్దిగా, తరిగిన టొమాటో 1, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఎండిన కొబ్బరి ఫ్రై చేయాలి. ఎండు కొబ్బరి. ఇదంతా మనకి మసాలా. కొద్దిగా మెంతులు వేయాలండి, కొద్దిగా జీరా. ఓకే, ఈ కొంచెం ఇంత క్వాంటిటీ సరిపోతుందా? కొద్దిగానే 100 గ్రామ్స్ కల్లా సరిపోతుందండి. ఓకే ఓకే అండి, అది ఆఫ్ చేసి. నువ్వులు ఫ్రై అవ్వక్కర్లేదా? నువ్వులు కొద్ది లాస్ట్లో వేసుకోవాలి. లాస్ట్లో అది చిట్పటా ఉంటాయి కదండి. అవును. ఓకే, సరిపోతుందండి. చాలా. ఎందుకు నువ్వులు ఎగరకుండా? నువ్వులు ఎగరకుండా. సో ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకొని, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేయాలి. మిక్సీ జార్ ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఇవి యాడ్ చేయాలా? ఫస్ట్ అవి యాడ్ చేసేయాలి. కొద్దిగా చింతపండు వేయాలి, ఒక 2 వెల్లుల్లి. ఓకే, పౌడర్ ఫస్ట్ పౌడర్ తీసుకొని అక్కడ అది పౌడర్ చేయాలా, పేస్ట్ చేయాలా? ఫస్ట్ కొద్దిగా ఇలా చేసుకొని తర్వాత వాటర్ వేయాలండి. వాటర్ ఏమన్నా? కొద్దిగా ఇంకొంచెం. కొద్దిగా వాటర్. సరిపోతుందా? సరిపోతుంది. ఓకేనా? ఓకే. ఓకేనా? ఓకే అండి, స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేయాలండి. ఓకే, ఆనియన్స్ వేయాలండి. ఇంక ఇందులో పోపేం అక్కర్లేదా? పోపు అక్కర్లేదండి. ఓకే. సో ఈ మసాలా పేస్ట్ అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చా? చేంజ్ చేసుకోవచ్చండి. ఏమిటి నాకు ఇచ్చేసారు, ఏం చేయాలి? అది వేయించండి. మీరేం చేస్తారు? నేను స్టఫ్ చేస్తానండి. ఓకే, సో మనం రెడీ చేసుకున్న మసాలా వంకాయ కాదు, దొండకాయలో కూరుకోవాలి. ఏమిటో గుత్తి అనగానే వంకాయ వచ్చేస్తుంది కదా, గుత్తి దొండకాయ అనమాట. సో దొండకాయలో కూరుకోవాలి. ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలండి. ఓకే, ఎంత పేస్ట్ ఉందో అంత కారం వేస్తున్నారు చూసుకోండి. కొద్దిగా స్పైసీగానే తింటామండి. కొద్దిగా స్పైసీగానే తింటారా? వెరీ గుడ్. సో ఉప్పు కారం. ఉప్పు కారం కూడా మిక్సీలో వేయొచ్చు కదా? వేయచ్చు. మర్చిపోయారా? లేదు, నిజం చెప్పండి. చేయొచ్చండి. ఓకే, తర్వాత కొద్దిగా కరివేపాకు. ఓకే, పచ్చిమిరపకాయలు అవి కొద్దిగా పసుపు. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన వెళ్ళే వరకు. ఓకే, సో ఏమన్నా వేసారా దొండకాయల్లో? పసుపు ఉప్పు వేసి ఉడికించి. పసుపు ఉప్పు. ఓకే ఓకే, ఇది ఇలా స్టఫ్ చేసేసుకోవాలండి. ఇలా 4. సో దొండకాయల్లో కూడా కొంచెం బాగానే ఉంటుందేమో కదా? బాగానే ఉంటుందండి. ఓకే, సో ముందు ఉడికించేసుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే పచ్చి దొండకాయలు ఆ పళంగా వేయించాలంటే మొత్తం ఒక రోజు పడుతుంది. అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అంటే. ఇందులో ఏమన్నా టమాటో కానీ ఏమైనా యాడ్ చేసుకుంటారా? అవునండి, టమాటోస్. సో పెళ్ళయ్యాక వంటలన్నీ నేర్చుకున్నారా? అవునండి. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై?
7 years. 7 years. ఓకే. సో మీరేం చేస్తూ ఉంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. వెరీ గుడ్. మీ వారు? ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్ అండి. పేరేంటి? శ్రీవిజిత్. పిల్లలు ఉన్నారా? 2 అమ్మాయిలండి. ఏం చదువుతున్నారు? ఒక పాప యూకేజీ, ఒక పాప 4 months బేబీ. ఓ చిన్న పాప. చిన్న పాప. పేర్లు పెట్టారా? ఐ మీన్ చిన్న పాపకు పేరు పెట్టారా? రితిక, తనిష్క. రితిక, తనిష్క. నైస్ నైస్. ఓకేనా? ఓకే అండి. సో మగ్గిందా ఇది? మగ్గింది. ఇప్పుడు దొండకాయలా? ఇప్పుడు దొండకాయలు స్టఫ్ చేసిన దొండకాయలు. ఇప్పుడు మనకి గ్రేవీ వస్తుందా ఇందులోంచి? లేకపోతే లైట్ గా వాటర్ వేసి లైట్ గా. ఓకే. కొద్దిగా మూత పెట్టి మరిగితే. ఓకే. సో ఇప్పుడు సాల్ట్ అదంతా ఇంక ఇందులో వేసాం కదా, అంతేనా? సరిపోతుందండి. ఇంకా మళ్ళీ పైనుంచి ఏం వేసుకోక? లైట్ గా. ఓకే ఓకే. చూద్దామా? చూద్దాం. ఈ మిగిలిపోయి రిమైనింగ్ పేస్ట్ కొద్దిగా ఉంది. వాటర్ ఏమైనా యాడ్ చేయాలి? అది వాటర్ కొద్దిగా లాస్ట్ గరం మసాలా పౌడర్ వేయాలండి. ఓకే. స్పైస్ కొద్దిగా వాటర్ మీ దగ్గరే ఉంది చూడండి. జగ్ ఎంత కావాలో చూసేసుకో. సో కొంచెం మనము స్టఫ్ చేసుకోగా మిగిలిన పేస్ట్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసేసుకుంటే మనకి గ్రేవీ వచ్చేస్తుంది కదా. గ్రేవీ వచ్చేస్తుంది. మూత పెట్టి. ఓకేనా? సాల్ట్ అది వేస్తానన్నారు, కొంచెం అక్కర్లేదా? మూత కొద్దిగా. మూత పెడదామా? మూత పెట్టేసి. సో ఇది జస్ట్ అట్లా కొంచెంసేపు మగ్గితే మనకి రెడీ అయిపోతుంది. సంధ్య గారు చూద్దామా? చూద్దామండి. మంచి మసాలా టైప్ లో వచ్చింది. ఓకే అండి. ఓకేనా? బౌల్కి తీసేసాను. వంట ఏమో స్లోగా చేశారు, డిష్ అవుట్ ఏమో ఫాస్ట్ గా చేసేస్తున్నారు. ఎందుకు? కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే అండి. సో రెడీ గుత్తి దొండకాయ. నైస్. ఓకే అండి, మరి గుత్తి దొండకాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుత్తి దొండకాయ తయారు చేసే విధానం. ముందుగా దొండకాయలను స్టఫింగ్ కి వీలుగా 4 చీలికలుగా కట్ చేసి ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో ఎండు కొబ్బరి, మెంతులు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని దొండకాయల్లో కూరుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగాక స్టఫ్ చేసుకున్న దొండకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. అంతే, గుత్తి దొండకాయ రెడీ.